ర్యాంక్ అనుకోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎక్లాన్ ఫామ్, అది ఆల్రెడీ మనం చూసేసినాం. సెకండ్ మెథడ్ వచ్చేసి నార్మల్ ఆర్ కెనానికల్ ఫామ్. ఒక మ్యాట్రిక్స్ నార్మల్ ఫామ్లో ఉందని ఎప్పుడు చెప్తామంటే ఆ మ్యాట్రిక్స్లో ఓన్లీ 1s and 0s ఉంటే దాన్ని నార్మల్ ఫామ్లో ఉందని చెప్తాం మనం. ప్రాపర్టీస్ ఏంటంటే అది జస్ట్ మీకు చదివితే అర్థమైపోతుంది. ఈచ్ రో హ్యాస్ సింగిల్ 1 and rest all are zeros. అర్థమవుతుందా? ఏ రో కెన్ హ్యావ్ ఆల్ ఎలిమెంట్స్ యాజ్ 0 బట్ ఓన్లీ 1 ఈజ్ ఓన్లీ 1. అర్థమవుతుందా? ఏ రో కెన్ హ్యావ్ ఆల్ ఎలిమెంట్స్ యాజ్ 0 బట్ 1 ఈజ్ ఓన్లీ సింగిల్ వాల్యూ. అంటే 1 అనే ఇన్స్టెన్స్ ఒక్కసారే వస్తుంది. అంటే అన్ని జీరోస్ ఉండి 1 అనేది ఒక్కసారి అక్కర్ అవుతుంది అంతే, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే ఈచ్ కాలమ్ హ్యాస్ నాట్ మోర్ దెన్ ఏ సింగిల్ 1. మీరు చదివితే అర్థమైపోతుంది. జస్ట్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీరు నార్మల్ ఫామ్లో డెఫినేషన్ చూసుకోండి చాలు. సో ఇట్లా క్వశ్చన్ ఇచ్చేస్తాడు, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు, దాన్ని నార్మల్ ఫామ్గా కన్వర్ట్ చేయమంటాడు. ఎక్లాన్ ఫామ్లో చూసినాం. ఎక్లాన్ ఫామ్ అంటే ఏంది? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే 0 చేస్తాం. నార్మల్ ఫామ్లో ఎట్లా అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 చేసేయాలా. ఎట్లా చేస్తాం? సేమ్ రో ఆపరేషన్ యూజ్ చేస్తాం. సేమ్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో ఏముంది? మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, ప్రిన్సిపల్ డయాగ్నల్ తప్ప పైన కింద అన్ని 0 చేసేయండి. మీరు ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయండి. నన్ను అడిగితే సేమ్ ఎక్లాన్ ఫామ్ ఎట్లా చేస్తారో అట్లనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్నవన్నీ 0 చేయండి. ఫస్ట్ కాలంలో అన్ని 0 చేయండి. రో ఆపరేషన్స్ అక్కడ ఉన్నాయి. R2 = R2 - 2R1 చేస్తే అది 0 అయిపోయింది. థర్డ్ రోలో ఎలిమెంట్ ఏముంది? 2 ఉంది. 2ని 0 చేయాలా. R3 = R3 - 2R1 అది 0 అయిపోయింది. నెక్స్ట్ R4లో ఏముంది? -1 ఉంది. -4ని మీరు 0 చేయాలా. సో అదేమైంది? -1 + 1 0. సో ఇక్కడ వరకు ఏమైపోయింది? ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న కాలమ్స్లో మీరు ఫస్ట్ కాలమ్ని 0 చేసేసినారు. ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఫస్ట్ కాలమ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రోకు పోండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకుంటారా అండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పైన ఏముంది? 2, 4, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2, 4, 3ని మీరు ఏం చేయాలా? కాలమ్ ఆపరేషన్ యూజ్ చేసి 0 చేయాలా. ఏముంది? 2 ఉంది. 2ని 0 చేయండి. ఎట్లా? 2 - 2 0. మీకు -2 కావాలా. -2 కావాలంటే ఏం చేయాలా? C2 = C2 - 2C1 రాస్తే 0 అయిపోతుంది. C3లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది? 4 ఉంది. మీరు 4ని 0 చేయాలా. 4ని 0 చేయాలంటే ఏం కావాలా? -4 రావాలా. అప్పుడు ఏం చేస్తారు? C3 = C3 - 4C1. 4 - 4 0 అయిపోయా. ఫోర్త్ కాలంలో ఏముంది? 3 ఉంది. మీరు 3ని 0 చేయాలి. ఇప్పుడు 3ని 0 ఎట్లా చేస్తారు? ఇంకో -3 కావాలా. -3 కావాలంటే C4 = C4 - 3C1. 3 - 3 0 అయిపోయా. మీకంటే ఇప్పుడు ఫస్ట్ కాలము ఫస్ట్ రో రెండు 0s అయిపోయినాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద సెకండ్ కాలంకి రండి. ఏమేమి ఉన్నాయి? -8 ఉంది R3లో. R4లో -4 ఉంది. ఇప్పుడు -8, -4 ఎలిమెంట్స్ 0 కావాలి. ఇప్పుడు మనకి R3లో ఉన్న -8కి ఏం కావాలా? 0 కావాలంటే +8 కావాలా. అప్పుడు ఎట్లా రాయొచ్చు దాన్ని? R3 = R3 - 2R2. -8 + 8 0 అయిపోయింది. ఇప్పుడు R4కి రండి. ఏముంది? -4 ఉంది. -4 0 కావాలంటే ఏం కావాలా? +4 కావాలా. ఎట్లా చేయొచ్చు? R4 = R4 - R2. -4 + 4 అయిపోయా. నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ పైకి పోండి. అక్కడ ఏం చేయాలా? అక్కడ సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం 0 చేసేయండి. ఎట్లా చేస్తారు? C3 = 4C3 - 5C2. -5 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక -5 ఉంది. దాన్ని ఎట్లా 0 చేస్తారు? C4 = 4C4 - 5C2. ఆ -5 కూడా 0 అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం మనకు ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద అన్ని 0s అయిపోయినాయి. ప్రిన్సిపల్ డయాగ్నల్ పైన అన్ని 0s అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ రో కాలం ఆపరేషన్స్ రెండు అయిపోయినాక మనకి ఏమొచ్చింది? మ్యాట్రిక్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద పైన అన్ని 0s అయిపోయినాయి. మనకు ఆపరేషన్స్ అన్నీ అయిపోయినాక వచ్చిన ఫైనల్ మ్యాట్రిక్స్ అయితే ఇది. ఇక్కడ ఏముంది? -4 అనే ఒక ఎలిమెంట్ ఉంది మనకు. నార్మల్ ఫామ్ అంటే ఏంది? నార్మల్ ఫామ్ అంటే మనం డెఫినేషన్ డిస్కస్ చేసినాం. నార్మల్ ఫామ్ అంటే మనకు వచ్చిన మ్యాట్రిక్స్లో 0 అన్న ఉండాలా, 1 అన్న ఉండాలా. అన్ని 0s 1s ఉండాలి అంతే లాస్ట్కి. కానీ ఇక్కడ -4 ఉంది. ఇప్పుడు -4 మనం ఏం చేయొచ్చు? 1 చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? డివిజన్ చేయండి దాన్ని. C2 కాలం, సెకండ్ కాలంని C2 / -4 ఏమవుతుంది? -4 / -4 1 అయిపోయి మీకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇక్కడ ఏమున్నాయి? 1 0 అంతే. సో నార్మల్ ఫామ్ అచీవ్ అయిపోయింది. అండ్ ర్యాంక్ అని కూడా మర్చిపోయినాం. ర్యాంక్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ non-zero రోస్ ఎన్ని ఉన్నాయి ఎంచండి. 1 2 అయిపోయా. ర్యాంక్ అనుకున్నాము, నార్మల్ ఫామ్ రెండు అయిపోయినాయి.